అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ అయితే జారీ చేసింది. అంటే ఏపీకి మళ్ళీ మరో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే కీలక అప్డేట్ అయితే చేసిందనమాట. అది ఏంటో తెలుసుకుందామండి. అలాగే ఇక్కడ మనకి గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేసింది. అయితే దానికి సంబంధించి వివరాలు కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి అలాగే వాతావరణ శాఖ దగ్గర నుంచి ఏ అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ముఖ్యంగా ఇక్కడ చూడండి, ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను, ప్రూఫ్తో సహా చూపెడతాను. ఇక్కడ చూడండి, మరో అల్పపీడనం ఈ జిల్లాలో అతి భారీ వర్షాలని చెప్పేసి ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే రానున్న 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసిందనమాట. అలాగే సముద్ర తీరం వెంట 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క వర్షాలు వీడక ముందే మరో తీవ్ర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. కాబట్టి వృద్ధులు, స్త్రీలు, పిల్లలు ఎవరైనా బయటికి వెళ్ళాలంటే మాత్రం జాగ్రత్తలు అయితే వహించండి. ఈ యొక్క జిల్లాలో అయితే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తెలపడం అయితే జరిగింది. ఇది మనకు తాజాగా వచ్చిన అప్డేట్ అనమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.